Hey guys, welcome back to my channel Everything with Janu. సో ఇవాల్టి వీడియోలో పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్ గైస్. సో ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి అండ్ ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఈ నెయ్యి అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ షాజీరా, లవంగా, ఇలాచి అండ్ దాల్చిన చెక్క యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఇది చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో వన్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1 కప్ ఆఫ్ ఆనియన్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఆనియన్ని ఎట్లా తరుక్కోవాలి అంటే మనం పకోడీ చేసుకోవడానికి ఎట్లయితే ఆనియన్స్ని తరుక్కుంటామో అట్లనే, అంటే పొడుగు స్లైసెస్ లాగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో వన్స్ ఆనియన్స్ ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి 4 గ్రీన్ చిల్లీస్ అంటే 4 పచ్చిమిరపకాయలు పొడుగు ముక్కలుగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం కరివేపాకు అండ్ ఒక 2 స్మాల్ సైజ్ బంగాళదుంప అంటే పొటాటో పీసెస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఇలా ఫ్రై అవ్వాలి. ఒక 20% వరకు కుక్ అయితే సరిపోతుంది. సో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఫ్రెష్ అన్నమాట. సో ఇంట్లో ప్రిపేర్ చేసింది అయితేనే బాగుంటుంది. సో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి మనం మెయిన్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేయాలి. ఏంటి అంటే పుదీనా ప్యూరీ. సో ఈ పుదీనా ప్యూరీ అనేది ఎట్లా చేసుకోవాలంటే 1 కప్ ఆఫ్ పుదీనా అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే ప్యూరీ రెడీ. సో ఇప్పుడు ఈ ప్యూరీని ఇందులో యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో వన్స్ ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. పసుపు ఎందులోనైనా యాడ్ చేసుకోవచ్చు, ఇట్స్ యాంటీబయోటిక్. సో ఇట్లా కంటిన్యూస్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 కప్ ఆఫ్ టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. టమాటో ప్యూరీ యాడ్ చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట మన పుదీనా రైస్కి. సో ఇవి రెండు మంచిగా మిక్స్ అయిపోయి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అండ్ వన్స్ ఇట్లా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అంటే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులోకి కొంచెం షుగర్ అనమాట, ఒక 1/2 టీ స్పూన్ షుగర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో షుగర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ 1 కప్ ఆఫ్ బాస్మతి రైస్ అనమాట. సో ఇది 1 గ్లాస్, 1 కప్ అంటే 1 గ్లాస్. సో 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ బాస్మతి రైస్ని మంచిగా మిక్చర్లో కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో ఈ పుదీనా రైస్ని లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ వెజీస్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యి ఉడికిపోయిన తర్వాత రైస్ వేసుకొని కడాయిలో చేసుకుంటే బెస్ట్. సో వన్స్ వాటర్ వేసుకొని ఇట్లా కలిపేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో అంతలోపు ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకొని ఒక 1/2 కప్ ఆఫ్ జీడిపప్పును తీసుకొని ఫ్రై చేసుకోవాలి. సో వన్స్ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో స్టీమ్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని పైనుంచి కింద వరకు మిక్స్ చేసుకొని కొంచెం మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పును యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పుదీనా రైస్ రెడీ గైస్. దీన్ని రైతాతో అండ్ కర్డ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో సూపర్గా ఉంటుంది. సో that's it for today guys. Thank you for watching. Do like, share and subscribe to my channel. Bye bye.